నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని వాతావరణం గురించి కువైట్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే కువైట్ దేశవ్యాప్తంగా శనివారం వరకు వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని ప్రాంతాలలో వర్షాలు భారీగా మరియు కొన్నిసార్లు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ డిపార్ట్మెంట్ డైరెక్టర్ దరాల్ ఆల్ అలీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ యొక్క వివరాలైతే తెలిపారు. వర్షాలు తేలికపాటి నుంచి మధ్యస్థంగా తూర్పు నుంచి ఆగ్నేయ గాలులు వీస్తాయని చెప్పేసి, అలాగే బుధవారం ఈ రోజు గాలులు చురుగ్గా ఉంటాయని చెప్పేసి, దీనివల్ల కువైట్ లో దుమ్ము కూడా వచ్చే అవకాశం ఉంది. మరియు కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో దృశ్యమానత ఏదైతే ఉంటుందో అది తక్కువగా ఉంటుందని చెప్పేసి, కువైట్ లో ముఖ్యంగా గురువారం మరియు శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే మంగళవారం నిన్న మధ్యాహ్నం నుంచే వర్షాలు ప్రారంభమయ్యి గురువారం వరకు కొనసాగుతాయని చెప్పేసి మొదటగా ప్రకటించారు. ఆ తర్వాత శనివారం వరకు వర్షాలు కొనసాగుతాయని చెప్పేసి వాతావరణ శాఖ తాజాగా ప్రకటించింది. ప్రస్తుతం గురువారం మరియు శుక్రవారం రోజులలో కువైట్ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ డైరెక్టర్ గారు తెలిపారు. శనివారం మధ్యాహ్నానికి వర్షం ఆగిపోతూ ఉందని చెప్పేసి, శనివారం సాయంత్రం మరియు ఆదివారం ఉదయం కొన్ని ప్రాంతాలలో దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి అలీ గారు అంచనా వేశారు. మరి కువైట్ లోని వివిధ ప్రాంతాలలో వర్షం పడుతూ ఉందని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో మీ యొక్క ప్రాంతాలలో వాతావరణం ఎలా ఉందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న. ఎందుకంటే గాని వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నా సరే కొన్నిసార్లు వర్షాలు పడడం లేదని చెప్పేసి కువైట్ లో ఉన్న ప్రజలు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.